హైయర్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారికి, ఈ ప్రోగ్రామ్ హోస్ట్ చేస్తున్న భాస్కర్ గారికి, అందరికీ నన్ను కెరీర్ పాత్లో ఫస్ట్ సెషన్ ఇవ్వడానికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో యువతకి చాలా శక్తి ఉందండి. దాన్ని ఏ దిశగా మలుచుకోవాలి, ద పాత్వే ఫర్ బెటర్ కెరీర్ ఈజ్ నథింగ్ బట్ కెరీర్ పాత్ విచ్ వాజ్ ఇనిషియేటెడ్ బై ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. దిస్ అ వండర్ఫుల్ ఐడియా అండి. ఎందుకంటే యాజ్ అ సివిల్స్ మెంటర్ నా దగ్గరికి చాలామంది గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇదంతా అయిపోయిన తర్వాత వచ్చి ఇప్పుడు నేను ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను, లేదా ప్రజెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్, కెన్ ఐ గో ఫర్ గవర్నమెంట్ జాబ్, లేదా నేను బీఫార్మసీ అయిపోయింది, ఎంఫార్మసీ చేశాను, నా ఏజ్ 25 years, కెన్ ఐ చూస్ సివిల్ సర్వీసెస్, ఇలా రకరకాల డౌట్స్తో వస్తుంటారు సార్ నా దగ్గరికి. అయితే ముందే కనుక ఎప్పుడైతే స్టూడెంట్స్ కానీ యాస్పిరెంట్స్ కానీ when they are in graduation level or post graduation level, if they decide their career path in this stage, most of their challenges and problems can be solved very easily. కాబట్టి ఇట్లాంటి కెరీర్ పాత్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకురావడం అనేది చాలా విజన్తో తీసుకొచ్చిన ప్రోగ్రాం. కాబట్టి దీనికి సంబంధించి కూడా కొన్ని అంటే కెరీర్ పాత్ అంటే ఏ ఏరియాస్లో ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం మనం. ముందుగా చాలామందికి ఒక డౌట్ ఉంది, సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1 సర్వీసెస్, లేదా బ్యాంకింగ్లో ఎగ్జామ్స్, అది కాకపోతే రైల్వే జాబ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇవన్నిటికీ అసలు మనం అర్హులమేనా? చాలా తెలివిగల వాళ్ళు వచ్చి రాస్తారు కదా, మన ఎడ్యుకేషన్ సరిపోతుందా దానికి ఇప్పటి నుంచి ఏం చేయాలి? ఇటువంటి డౌట్స్ చాలామంది విద్యార్థులకు ఉంటాయన్నమాట. అండ్ ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది, నేను జీవితంలో పెద్ద స్థాయిలో సెటిల్ అయిపోవాలని. కానీ ఆ స్థాయికి వెళ్ళాలంటే ఎటువంటి పాత్, ఎటువంటి వే ఫాలో అవ్వాలనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్తో ఎవరెవరు జీవితంలో చాలా చిన్న స్థాయి నుంచి ఏ పాత్ వెతుక్కుని ఎలా వెళ్ళారో చూద్దాం. చాలా సందర్భాల్లో జీవితంలో గొప్పవాళ్ళు అవటం అంటే, ఎందుకంటే నేను కూడా సివిల్స్కి కోచింగ్ ఇస్తుంటాను కాబట్టి సివిల్స్ పాస్ అయితే గొప్ప అనే ఆలోచన ఉంటుంది. జీవితంలో ఏ రంగంలో గొప్పవాళ్ళు అవ్వాలనుకున్నా సరే ఇప్పటి నుంచి ఒక పాత్ వేసుకోవటం అవసరం. కేవలం సివిల్స్ అనే కాదు, కెరీర్ పాత్లో రకరకాలు ఉంటాయి. ఉదాహరణకి మీకు దేశం కోసం సేవ చేయాలనుకుంది, లేదా డిఫెన్స్లో దేశ రక్షణ కోసం చేయాలనుంది, లేదా స్పెషల్ పోలీస్ ఫోర్సెస్లో రావాలనుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, తెలిస్తే చాలామంది పాస్ అయ్యేవాళ్ళు ఈ పాటికి. ఇండియాలో ఒక అద్భుతమైన పరీక్ష ఉంది, దాన్ని యూపీఎస్సీ కండక్ట్ చేస్తుందన్నమాట. దాని పేరు సిఏపిఎఫ్ ఎగ్జామ్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఎగ్జామ్. మీకు తెలుసో తెలీదో చాలామంది విద్యార్థులకి ఇక్కడ సిఏపిఎఫ్ ఎగ్జామ్ అనేది యూపీఎస్సీ కండక్ట్ చేస్తే ఈ సంవత్సరం ఒక తెలుగు అబ్బాయికి, కిరణ్ అనే అబ్బాయికి ఆల్ ఇండియా 15th ర్యాంక్ వచ్చింది. సిఏపిఎఫ్ ఎగ్జామ్లో సిఏఎస్ఎఫ్ ఇలా రకరకాల సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటాయి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్. కానీ దానికి 25 సంవత్సరాలు జనరల్ కేటగిరీలో 25 years నిండితే దానికి మన క్వాలిఫైడ్ ఏజ్ అయిపోద్ది అనమాట. కాబట్టి 25 సంవత్సరాల లోపే ఈ విషయం మనకు తెలియాలి, మనం ఎలిజిబుల్ అని చెప్పి, మనకి ఇంట్రెస్ట్ ఉంటే రాయొచ్చు అని చెప్పి. ఇట్లా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. చాలామందికి పరీక్షల మీద అవగాహన లేకపోవడం వల్ల సెటిల్ అవడానికి ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా మన కుటుంబాల్లో ఇంజనీరింగ్ చదివించేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్ మీద ఎక్కువ ధ్యాస, కానీ రకరకాల కెరీర్ ఆప్షన్స్ మనకి చెప్పరు. సో ఇక్కడ మనం చూస్తే గవర్నమెంట్ జాబ్స్, పర్టికులర్గా నా డొమైన్ అదే కాబట్టి మనకి ప్రైవేట్ జాబ్స్లో మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఉదాహరణకి ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా నువ్వు గొప్పవాళ్ళు అయ్యే అవకాశం. నాట్ ఓన్లీ జాబ్, ఉద్యోగం అనే కాదు, నువ్వు పాలిటిక్స్లోకి వెళ్ళినా, బిజినెస్ చేసినా, వరల్డ్లో ఏది చేయాలనుకున్నా సరే నీకు ఇప్పుడే ఒక పాత వేసుకుని నువ్వు గొప్పవాళ్ళు అవ్వచ్చు. సో ఇక్కడ కొన్ని సివిల్ సర్వీసెస్ లాంటి వాటి గురించి చెప్పాలంటే చాలామంది అనుకుంటారు ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటివి రావాలంటే
చాలా సంవత్సరాలు కష్టపడాలి, దానికోసం చాలా రిసోర్సెస్ కావాలి, ఇలా చాలా ఆలోచనలు ఉంటాయన్నమాట. లేదా పెద్ద పెద్ద ఐఐటీస్ చదివిన వాళ్ళకే వస్తాయి, లేదా ఐఏఎమ్స్ చదివిన వాళ్ళకే వస్తాయని. ఇక్కడ మీకు కొన్ని అంశాలు, ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ ఎవరైతే కెరీర్ పాత్ గురించి ఆలోచిస్తున్నారో గవర్నమెంట్ జాబ్స్లో కొన్ని అంశాలు చెప్పాలి. సివిల్ సర్వీసెస్లో గత 20 సంవత్సరాల నుంచి నా ప్రస్థానం నేను చూస్తే ఎవరైతే బాగా కష్టపడ్డారో సివిల్స్లో వాళ్ళకి ఖచ్చితంగా సివిల్స్లో జాబ్స్ వచ్చాయి. ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఆర్ఎస్ కానీ. సివిల్ సర్వీసెస్ అంటే ఒకటే జాబ్ కాదు, దానిలో దాదాపు 26-27 రకాల ఉద్యోగాలు ఉంటాయి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్, తర్వాత ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఐటీ, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కస్టమ్స్, ఇలా రకరకాల సర్వీసెస్ ఉంటాయన్నమాట. దాంతోపాటు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అని ఇంకో సర్వీస్ ఉంది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా సేమ్ ఎగ్జామ్ అనమాట. చాలామందికి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అని సపరేట్గా ఒక రిక్రూట్మెంట్ ఉంటుంది అని కూడా అవగాహన లేదు. సో ఇలాంటివన్నీ ఫస్ట్ దానికి ఉన్న సిలబస్ ఏంటి, దాని అవగాహన ఏంటి అని. అండ్ పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి కోచింగ్ తీసుకుంటేనే సివిల్స్ పాస్ అవుతాం, లేదా ఫారెస్ట్ సర్వీస్ పాస్ అవుతాం అనుకుంటుంటారు. అవన్నీ కాదు. ఫస్ట్ మీరు లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఐఏఎస్ అలా అవుదాం అనుకుంటున్నారా, ఫారెస్ట్ సర్వీస్ అవుదాం అనుకుంటున్నారా, డిఫెన్స్ ఫోర్సెస్లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారా, స్పెషల్ పోలీస్ ఫోర్స్లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా బ్యాంకింగ్ రంగంలో వర్క్ చేద్దాం అనుకుంటున్నారా? ఇలా మీకేం కావాలో ఒకసారి డిసైడ్ చేసుకోండి. అండ్ తర్వాత నేను ఒకటే పరీక్ష రాస్తాను, 5-6 ఏళ్ల పాటు దాని మీదే కూర్చుంటాను అని కాకుండా, మీ క్వాలిఫికేషన్ తగినట్టు మీరు ఎన్ని పరీక్షలకు ఎలిజిబుల్లో ముందు అవన్నీ ఐడెంటిఫై చేసుకోండి. ఉదాహరణకి ఇప్పుడు చాలామంది సివిల్ సర్వీసెస్ రాసేవాళ్ళు కూడా జస్ట్ ఆలోచన కోసమైనా, సరదా కోసమైనా గ్రూప్ 1 పరీక్ష కూడా రాసొస్తారు, గ్రూప్ 1 కూడా అప్లై చేస్తారు. దాంతోపాటు ఎక్స్ట్రాగా కొంచెం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 అనుకోండి, సివిల్ సర్వీసెస్ సిలబస్తో పాటు ఆంధ్ర జాగ్రఫీ, ఆంధ్ర హిస్టరీ, ఆంధ్ర ఎకానమీ, అలానే తెలంగాణ కూడా. సో ఇలా చదువుకుంటూ పోతుంటారనమాట. కాబట్టి అర్థం కావాల్సింది ఏంటంటే, సివిల్ సర్వీసెస్ అనే పరీక్షకు ప్రిపేర్ అవుతే మీరు గ్రూప్ 1 పరీక్షలు రాసుకోవచ్చు, సిఏపిఎఫ్ లాంటి పరీక్షలు రాసుకోవచ్చు. కొంతమంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి పరీక్షలు రాసి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి పరీక్షలు అనేవి మన ఎలిజిబిలిటీ ఉన్న ఎగ్జామ్స్ అన్నిటికీ మనం అప్లై చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. మనం డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నప్పుడు చాలామంది విద్యార్థులు అనుకుంటారు ఇది చాలా చిన్న పరీక్ష, ఇది ఎందుకు నేను రాయాలి అని చెప్పి. ఉద్యోగం చేయటమా లేదా తర్వాత, మీరు పెద్ద పరీక్ష ప్రిపేర్ అవుతున్నా చిన్న పరీక్షకు సంబంధించి కూడా మనం తీసుకుని ఎంట్రన్స్ రాసుకోవాలి, ఎగ్జామ్స్ అన్నీ రాసుకోవాలి, అన్నిటికీ అప్లై చేయాలి. చాలా ఎక్స్పీరియన్స్ వస్తాయి. ఎందుకంటే ఎగ్జామ్ హాల్లో ఉన్న మూడ్, ఎగ్జామ్ హాల్లో మనకు ఉండాల్సిన స్పిరిట్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఆ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కోసం మనం ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్ దాకా వెళ్ళాలి, చిన్న ఎగ్జామ్ అయినా పెద్ద ఎగ్జామ్ అయినా. ఇది నేను అందరినీ ఎంకరేజ్ చేస్తాను, ఇది ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని. రెండోది, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, ఎటువంటి కెరీర్ పాత్ చూజ్ చేసుకున్నా, ఇప్పుడు కొన్నిట్లో ఇంటర్వ్యూస్ ఉంటాయి, కొన్నిట్లో ఇంటర్వ్యూస్ ఉండవు. ఇంటర్వ్యూస్ ఉన్న వాటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఇన్ని సంవత్సరాలు మీరు ఏం చేశారని అడుగుతారు. ఉదాహరణకి మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక 4 ఏళ్ళు గ్యాప్ వచ్చిందనుకోండి. ఉదాహరణకే ఒకటి తీసుకుందాం. నేను మొన్న సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకి వెళ్ళే అబ్బాయి అప్లికేషన్ ఫామ్లో 2014లో ఆ అబ్బాయి బీటెక్ పూర్తి చేశాడు, 2022లో ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. ఈ 8 సంవత్సరాల నుంచి నువ్వేం చేసావు అనే ప్రశ్న వస్తుందని చెప్పాను. వాళ్ళు అడుగుతారు గ్యారంటీ, ఈ 8 ఇయర్స్ నుంచి నువ్వేం చేస్తున్నావు అని చెప్పి. సో కాబట్టి నువ్వు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, లేదా ప్రైవేట్ సెక్టర్లో జాబ్ కోసం ట్రై చేస్తున్నా, ఖచ్చితంగా నీ అకాడమిక్స్ మాత్రం కంటిన్యూ చేస్తూ ఉండాలి. మీ అకాడమిక్స్ ఏదో ఒకటి చదువుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏది కుదరలేదనుకోండి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయినా సరే ఇంకొక పీజీ డిప్లొమానో లేదా ఏదో ఒకటి ఇలాంటి చేస్తూ ఉంటే నీ కెరీర్లో గ్యాప్ రాదనమాట. అది నువ్వు ఇంటర్వ్యూ బోర్డుకి ఆన్సర్ చెప్పేదానికి సమాధానం ఈజీగా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మేజర్ థింగ్ ఏంటంటే, ఎందుకని మన విద్యార్థులందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి భయపడతారు, సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్కి ఎక్కువ మంది భయపడతారు. ఫస్ట్ నుంచి కరెంట్ అఫైర్స్ కానీ, న్యూస్ పేపర్ రీడింగ్ కానీ, వీటి మీద అవగాహన చాలా తక్కువ ఉంటుంది. పరీక్షకి అవసరమైతే తప్పితే న్యూస్ పేపర్ని చదవరు, మన చుట్టూ ఏం జరుగుతుందో చదవరు. ఉదాహరణకి ఈ వారం రోజుల నుంచి ఒక డిస్కషన్ వస్తుంది, G7 సమ్మిట్ జూన్లో జర్మనీలో జరుగుతుంది, దానికి ఇండియాని పిలుస్తారా పిలవరా సమ్మిట్కి అని చెప్పి.
ఇంటర్నేషనల్ గెస్ట్గా ఇండియాని ఆహ్వానిస్తారా లేదా అని చెప్పి. అసలు G7లో ఉన్న దేశాల పేర్లు చెప్పమంటేనే మన గ్రాడ్యుయేట్స్లో చాలామంది చెప్పలేరు. కారణం ఏంటంటే ఇది మన సబ్జెక్ట్ కాదు, మన న్యూస్ పేపర్తో మనకు సంబంధం లేదు, దైనందికంగా జరిగే అంశాలతో మనకు సంబంధం లేదు అలా అనుకుంటే రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈవెన్ ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళినా సరే చాలా విషయాల్లో మీ దగ్గర నుంచి ఒక అవగాహన వాళ్ళు గుర్తిస్తారనమాట. సొసైటీ పట్ల మీ అవగాహన ఎట్లా ఉంది, జరుగుతున్న రాజకీయ అంశాల పట్ల ఎట్లాంటి అవగాహన ఉంది, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఇవన్నీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా సరే బేసిక్స్. తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా రూరల్ ఆంధ్రాలో చాలామంది పిల్లలకి ఉదాహరణకి మీకు తెలిసే ఉంటుంది, ఒక 4 ఏళ్ల క్రితం రోణంకి గోపాలకృష్ణ అని చెప్పి ఒక తెలుగు అబ్బాయి శ్రీకాకుళం జిల్లా నుంచి ఆల్ ఇండియా 3rd ర్యాంక్ వచ్చింది. తను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి సివిల్స్ కొట్టాడు. సో చాలామందికి ఒక అపోహ ఉంటుంది ఏంటంటే మేము రూరల్ బ్యాక్గ్రౌండ్ కదా, మాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు కదా, మేము సక్సెస్ అవ్వగలమా, ఆ సక్సెస్ అనేది మేము తెచ్చుకోగలమా, ఇట్లాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి అన్నమాట. ఒకటి గట్టిగా నమ్మండి, తెలుగు విద్యార్థుల్లో చాలా సత్తా ఉంది. ఎంత సత్తా ఉంది అంటే నేను నార్త్ ఇండియా చూశాను, కేరళ, తమిళనాడు ఇవన్నీ చూశాను, కానీ తెలుగు విద్యార్థుల్లో 10 గంటలు కూర్చునే శక్తి ఉందన్నమాట. కానీ వీళ్ళల్లో ఏది వెనక్కి లాగుతుందంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. మన వల్ల అవుతుందా, మనం సివిల్స్ లాంటివి కొట్టగలమా, లేదా పెద్ద జాబు సిఏపిఎఫ్ కానీ, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ కానీ, యూపీఎస్సీ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు నిర్వహించే పరీక్షలో మేము సక్సెస్ కాగలమా అనే ధైర్యం లేదనమాట. అందుకని ఏం చేస్తారంటే చిన్న టీచర్ జాబ్ గురించో, స్కూల్లో ప్రైమరీ టీచర్ జాబ్ బీఈడీ చేసి వెళ్ళిపోదామా, లేదా ఎస్ఐ, కానిస్టేబుల్, వీటిలోనే కొట్టుకుంటూ ఉంటారు. మీకు ఒక విషయం తెలుసా, గ్రూప్ 1, గ్రూప్ 2 వీటన్నిటికంటే ప్లాన్డ్గా ప్రిపేర్ అవుతే సివిల్ సర్వీసెస్ పాస్ అవటం చాలా ఈజీ. ఇది మీరు చాలామంది తెలుసుకోవాల్సిన సత్యం అనమాట. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ఎనలిటికల్ స్కిల్స్ ఉంటాయి. ఎనలిటికల్ స్కిల్స్ అంటే ఒక క్వశ్చన్కి స్పాంటేనియస్గా నువ్వు ఎలా ఆన్సర్ చెప్తావు, ఒక క్వశ్చన్కి నువ్వు ఎలాంటి డెసిషన్ తీసుకుంటావు, అవి చాలా అంటే సమాజం పట్ల నీకున్న అవగాహనే సివిల్స్ ఎగ్జామ్. అదేదో పెద్ద ఎగ్జామ్ అని భయపడిపోయి చాలామంది రాయరు. రెండోది ఇంగ్లీష్ చూసి భయపడతారనమాట. సివిల్ సర్వీసెస్లో ఒక ఎగ్జామ్ ఉంది, ప్రిలిమ్స్లో సీసాట్ అని ఒక పేపర్ ఉంటుంది అనమాట, సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. అది క్వాలిఫైయింగ్ పేపరు. ఆ పేపర్ చూస్తే తెలుగు మీడియం విద్యార్థులందరూ చాలా భయపడతారు. కానీ తెలివిగా ముందే ఒక 2 ఇయర్స్ ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, 8th, 9th, 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి 8th, 9th, 10th క్లాస్ స్కూల్ టెక్స్ట్ బుక్లు సరిపోతాయి. మీకు తెలిసే ఉంటుంది, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ఇప్పుడు కోచింగ్కి వచ్చిన బేసిక్ బుక్స్ చెప్పేది ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్స్ అని ఉంటాయి. అవే ఫౌండేషన్. ఒక ఇల్లు కట్టడానికి బేస్ ఎలా వేస్తామో, ఫౌండేషన్ ఎలా వేస్తామో, సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఎన్సీఆర్టీ పుస్తకాలు అనేవి ఒక బేస్ అన్నమాట. కాబట్టి ఎన్సీఆర్టీ అంటే స్కూల్ టెక్స్ట్ బుక్లు. ఎన్సీఆర్టీ పుస్తకాలు అంటే ఏంటి, స్కూల్ టెక్స్ట్ బుక్లే కదా. స్టేట్ లెవెల్ వాళ్ళు స్టేట్ సిలబస్ టెక్స్ట్ బుక్స్, డిగ్రీ లెవెల్ వాళ్ళు డిగ్రీ టెక్స్ట్ బుక్స్, అప్పుడు తెలుగు అకాడమీ బుక్స్, ఇవన్నీ కూడా చదువుకోవచ్చు. చాలామంది డౌట్ ఏంటంటే సివిల్స్ నేను చదువుదాం అనుకుంటాను, తెలుగు మీడియంలో పుస్తకాలు దొరుకుతాయా అని చెప్పి. సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్లో ఇప్పుడు ఈవెన్ ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు కూడా, పుస్తకాలు చదివి ఒక 100 పుస్తకాలు చదివి సివిల్స్ పాస్ అవుతానంటే అది అవ్వదు. ఆ పరిజ్ఞానం అనేది మనం ఓన్గా డెవలప్ చేసుకోవాలి. బుక్స్ కొంచెం సపోర్ట్ చేస్తాయి అంతే, పుస్తకాలు కొంత సపోర్ట్ చేస్తాయి. మీకు తెలుసు కదా, స్టాండర్డ్ బుక్స్ సివిల్ సర్వీసెస్లో ప్రతి సబ్జెక్ట్కి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి పాలిటీ ఉందనుకోండి, డిడి బస్సు, సుభాష్ కాశ్యప్. ఎకానమీ ఉందనుకోండి, రమేష్ సింగ్ అని. జాగ్రఫీ ఉందనుకోండి, గోచింగ్ లియాంగ్ అని చెప్పి. హిస్టరీ ఉందనుకోండి, ఎన్సీఆర్టీ బుక్స్తో పాటు ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్, బిపిన్ చంద్ర పుస్తకం. ఇట్లా సివిల్ సర్వీసెస్లో మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి, స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి, డౌట్ లేదు. కనీసం ఈ రోజు నుంచి ఏం చేయాలంటే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలనుకున్నా, సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్ 1 కానీ, ఒక డిక్షనరీ పక్కన పెట్టుకుని ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ, రోజు న్యూస్ పేపర్ తీసుకోండి, హిందూ పేపర్ లాంటి పేపర్ తీసుకుని రోజుకి ఒక 5-6 కొత్త పదాలు, ఒక 5-6 కరెంట్ అఫైర్స్ చదివి చూడకుండా రాయండి. సో ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో కమింగ్ టు సివిల్ సర్వీస్ ఎగ్జామ్, అసలు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది ఎన్ని స్టేజెస్లో ఉంటుంది? ఈ కెరీర్ పాత్లో నేను సివిల్ సర్వీసెస్ మీద, యూపీఎస్సీకి ప్రిపరేషన్ మీద ఒక 5 నిమిషాలు చెప్పాలనుకుంటున్నాను. అసలు ఎగ్జామ్ ఏంటి, ఎగ్జామ్ స్కీమ్ ఏంటి ఒకసారి చూడండి. సివిల్ సర్వీసెస్ అనే ఎగ్జామ్ 3 స్టేజెస్లో ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు పర్సనాలిటీ టెస్ట్, వ్యక్తిత్వ పరీక్ష. ప్రిలిమ్ స్టేజ్లో మనకి 2 పేపర్స్ ఉంటాయి, అవన్నీ ఆబ్జెక్టివ్ పేపర్స్ అన్నమాట. అంటే ఓఎంఆర్లో మనం దిద్దేసి రావటమే, చేత్తో ఆన్సర్స్ రాసేది ఏమి ఉండదు. సో ప్రిలిమ్ స్టేజ్లో జనరల్ స్టడీస్ ఒక పేపరు, సీసాట్ ఒక పేపర్ ఉంటుంది అనమాట. ప్రిలిమ్స్లో జిఎస్లో వచ్చే మార్క్స్ని బట్టి
మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యేది లేనిది ఉంటుంది. సీసాట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగే. కాంపిటీషన్లో చూసేది జనరల్ స్టడీస్ పేపర్. ఈ జనరల్ స్టడీస్ పేపర్లో ఏముంటాయి, రకరకాల సబ్జెక్టులు, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ మధ్య కొత్తగా అగ్రికల్చర్ మీద కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నారు, స్పోర్ట్స్ మీద కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నారు, గవర్నమెంట్ పథకాల మీద కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఇవన్నీ మీకు తెలుసా, 200 మార్కులకి 100 మార్కులు వస్తే ఆల్మోస్ట్ పాస్ అయిపోతున్నారు. కట్ ఆఫ్లు దాదాపు 100 దగ్గరే ఉన్నాయి. అంటే సగానికి సగం మార్కులు వస్తే పాస్ అవుతారు. మేజర్ కారణం ఏంటంటే చాలామంది ప్రిలిమ్స్ పోవడానికి ఒకటి నెగిటివ్ మార్కింగ్. క్వశ్చన్స్ సరిగ్గా తెలియకపోయినా వైల్డ్ గెస్కి వెళ్ళి తప్పులు చేసేసి వస్తారు. నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి దానివల్ల నష్టపోతున్నారు. రెండోది సీసాట్ అంటే భయపడి సీసాట్ని ముందే ప్రాక్టీస్ చేయకుండా వెళ్ళిపోతున్నారు అనమాట. తర్వాత ఎవరైతే ప్రిలిమ్స్ పాస్ అవుతారో, ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి దాదాపు 1:13 పిలుస్తారు. అంటే ఫైనల్గా ఎన్ని పోస్టులు ఉంటే అన్నిటికీ 13 టైమ్స్ పిలుస్తారనమాట. వీళ్ళందరూ మెయిన్స్ రాస్తారు. మెయిన్స్లో మనకి జిఎస్ పేపర్స్ ఉంటాయి, ఒక ఎస్ఏ పేపర్ ఉంటుంది, 2 ఆప్షనల్ పేపర్స్ ఉంటాయి. అంటే ఒక ఆప్షన్ చూస్ చేసుకోవాలి, దానిలో 2 పేపర్స్ ఉంటాయి అన్నమాట. జిఎస్లో ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం మెయిన్స్ ఎగ్జామ్లో జనరల్ ఎస్ఏ రాస్తాం. ఎస్ఏ రైటింగ్ నేర్చుకోవాలి. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చిన తర్వాత GS1, GS2, GS3, GS4 అనే 4 పేపర్స్ ఉంటాయి. GS1లో మనకి హిస్టరీ, జాగ్రఫీ, సోషల్ ఇష్యూస్ అలా ఉంటాయి. GS2లో పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, గవర్నెన్స్. GS3లో ఎకనమిక్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సెక్యూరిటీ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ లాంటి సబ్జెక్టులు ఉంటాయి. GS4లో ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్, మనలో ఉన్న విలువల గురించి, ఎథిక్స్ గురించి మనకున్న అవగాహన గురించి ఉంటాయి. అండ్ తర్వాత జిఎస్ పేపర్ ముందు మనకి ఎస్ఏ పేపర్ ఉంటుంది, 2 ఎస్ఏలు రాస్తాం. ఈ జిఎస్ పేపర్స్ ఉంటాయి. తర్వాత ఆప్షనల్ పేపర్ ఉంటుంది. నువ్వు యూపీఎస్సీ నిర్ణయించిన ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. దానిలో నీకు ఇష్టమైన ఆప్షన్ చూజ్ చేసుకుంటే 2 పేపర్స్ ఉంటాయి. మొత్తం మెయిన్స్లో ఒక్కొక్క పేపరు 250 మార్కులు. మెయిన్స్లో కౌంట్ చేసే మార్క్స్, టోటల్ మార్క్స్ 1750 అనమాట. 1750 మార్కులకి కౌంట్ మార్క్స్ ఉంటాయి. ఇవి కాకుండా 2 కంపల్సరీ పేపర్స్ ఉంటాయి, ఓన్లీ క్వాలిఫైయింగ్. ఒకటి ప్రాంతీయ భాష, ఏదో ఒక ప్రాంతీయ భాష, 8th షెడ్యూల్లో ఉన్న రీజనల్ లాంగ్వేజ్ భాష ఏదైనా నువ్వు తీసుకోవచ్చు. అండ్ ఇంకొక పేపర్ ఇంగ్లీష్ ఉంటుంది అనమాట. జనరల్గా మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేవాళ్ళు తెలుగు, ఇంగ్లీష్ రాస్తారు. అది జస్ట్ క్వాలిఫైయింగే. మిగతా 7 పేపర్లు 7 × 250, 1750 ఇది స్కోర్. ఈ మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి వెళ్తారు. నెక్స్ట్ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూకి 1:2.5 పిలుస్తారు. ప్రతి ఒక్క పోస్ట్కి 2 నుంచి 2.5 వ్యక్తులను పిలుస్తారనమాట. 1:2.5 పిలుస్తారు. ఇంటర్వ్యూకి ఢిల్లీ వెళ్ళాలి. హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ ఇంటర్వ్యూస్ పెట్టరు. ఢిల్లీకి వెళ్ళాలి ఇంటర్వ్యూ మాత్రం. మిగతా మెయిన్స్ అంతా రాసుకోవచ్చు కానీ విజయవాడ, హైదరాబాద్, మిగతాదంతా ఢిల్లీకి వెళ్ళాలి ఇంటర్వ్యూకి. ఢిల్లీకి వెళ్ళినప్పుడు యూపీఎస్సీ బోర్డు 5 ఉంటారు ఇంటర్వ్యూ హాల్లో. దాదాపు 25 నిమిషాల నుంచి అరగంట సేపు ఇంటర్వ్యూ జరుగుద్ది. అనేక అంశాల పట్ల మనకున్న అవగాహనని, మన డెసిషన్ మేకింగ్ స్కిల్స్ని, మన అనలిటికల్ స్కిల్స్ని, ఇలా రకరకాల స్కిల్స్ని వాళ్ళు టెస్ట్ చేస్తారనమాట. చాలామంది పాత రోజుల్లో ఒక అపోహ ఉంటుంది. యూపీఎస్సీ వాళ్ళు అడిగారు, ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్తే నువ్వు ఎన్ని మెట్లు ఎక్కొచ్చావు ఇక్కడికి, లేదా విమానం ఎలా ఎక్కొచ్చావు, రైలు ఎలా ఎక్కొచ్చావు, ఏ రాష్ట్రాలు దాటొచ్చావు అని. వాళ్ళు ఏ ప్రశ్న అడిగినా దాని వెనకాల మన వ్యక్తిత్వాన్ని వెలికి తీయాలనే ఆలోచన ఉంటుంది అనమాట. కాబట్టి ప్రశ్నలని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఒక అమ్మాయిని అడిగారు, లైఫ్ ఈజ్ ఆ అల్లం పెసరట్టు, పొద్దున్న ఏం తినొచ్చు అంటే నేను పెసరట్టు తినొచ్చాను. లైఫ్ ఈజ్ ఆ అల్లం పెసరట్టు, ఎమ్మెల్యే పెసరట్టు ఎక్స్ప్లెయిన్ అని చెప్పి. లైఫ్ అనేది ఒక పెసరట్టు లాంటిది, ఎక్స్ప్లెయిన్ చేయమని. అంటే దానిలో మన స్పాంటనిటీ వాళ్ళు తెలుసుకుంటారు, మన అనలిటికల్ ఎబిలిటీస్ తెలుసుకుంటారు. అంటే క్వశ్చన్ చిన్నగా ఉండొచ్చు కానీ ఆన్సర్ మాత్రం చాలా తెలివిగా ఇవ్వాలి. ఏ క్వశ్చన్ కూడా ఇంటర్వ్యూలో ఇన్ఫార్మల్గా ఉండదు. క్వశ్చన్ ఇన్ఫార్మల్ లాగా అనిపిస్తుంది కానీ దానికి మనం ఫార్మల్ ఆన్సర్ ఇవ్వాలన్నమాట. ఇదంతా యూపీఎస్సీ. ఈ మొత్తము యూపీఎస్సీ ఈ ఫేజ్ అంతా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మొత్తం కలిపి 11 months పడుతుంది అనమాట. యూపీఎస్సీలో ఉన్న గొప్పతనం, వేరే స్టేట్ ఎగ్జామ్స్లో లేనిది ప్రాబ్లం ఏంటంటే, యూపీఎస్సీలో ఉన్న గొప్పతనం ఏంటంటే టైంకి క్యాలెండర్ ఉంటుంది. పక్కా ఒక క్యాలెండర్ ప్రకారం వెళ్తారు. జనరల్గా లాస్ట్ 20 years నా ఎక్స్పీరియన్స్లో యూపీఎస్సీ ఎప్పుడు క్యాలెండర్ షిఫ్ట్ చేయలేదు. కోవిడ్ వచ్చినప్పుడు మాత్రం ఎగ్జామ్ని 3 నెలలు పోస్ట్పోన్ చేస్తుంది. అప్పుడు తప్పితే యూపీఎస్సీ 100%, ఈవెన్ రిజల్ట్ ఎప్పుడు వచ్చిందో కూడా తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఈ సంవత్సరం రిజల్ట్ మే
28, 29 మే 31 లోపల వచ్చేస్తాయి. 28 నుంచి 31 లోపల. ఇంత పక్కాగా ఎక్యురసీ ఉంటుంది. అంటే నువ్వు పాస్ అవుతావా, ఫెయిల్ అవుతావా అనేది పక్కాగా యూపీఎస్సీలో తెలిసిపోద్దనమాట. అది యూపీఎస్సీలో ఉన్న గొప్ప విషయం. సో కాబట్టి ఎవరికైతే 2, 3 సంవత్సరాలు కూర్చునే ఓపిక ఉందో, చాలామంది అనుకుంటారు, ఈరోజు అనుకుంటే నెక్స్ట్ ఇయర్ కలెక్టర్ అయిపోవా అని చెప్పి. అది సినిమాలో జరుగుతుంది. ఒరిజినల్గా కనీసం 2 సంవత్సరాల ముందు నుంచే, ఇప్పుడు నుంచే ప్రిపేర్ అవుతే 2 ఇయర్స్లో మీరు కొట్టేస్తారు. ఎవరైనా యావరేజ్ స్టూడెంట్స్ కూడా యూపీఎస్సీ పాస్ కాగలరు. ఇన్ఫ్యాక్ట్ యూపీఎస్సీ పాస్ అయ్యే వాళ్ళందరూ యావరేజ్ స్టూడెంట్సే. సో చాలా తెలివి కావాలి కాదు, కష్టపడే మనసుతో ఉండాలి యూపీఎస్సీ పాస్ అవ్వాలంటే. ఒకవేళ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యి సీరియస్గా ప్రిపేర్ అయ్యి, నా లైఫ్లో లాస్ట్ 20 ఇయర్స్లో యూపీఎస్సీకి బాగా ప్రిపేర్ అయిపోయి ఏమీ జీవితంలో ఏమీ కాకుండా అన్యాయం అయిపోయిన వాళ్ళు ఒక్కడు కూడా చూడలేదు. ఒకవేళ యూపీఎస్సీలో సక్సెస్ కాలేకపోయినా జీవితంలో అంతకంటే పెద్ద స్థాయిలోనో ఆ స్థాయిలోనో సెటిల్ అయిన వాళ్ళే అందరూ. కాబట్టి యూపీఎస్సీ వల్ల మన లైఫ్ చేంజ్ అయిపోద్ది. అంటే మన థింకింగ్ స్టైల్ కానీ, మన వర్కింగ్ స్టైల్ కానీ, ఒక విషయాన్ని మనం అనలైజ్ చేసే స్కిల్స్ కానీ, ప్రపంచ పరిజ్ఞానం కానీ, ఇవి చాలా మారిపోతాయి అన్నమాట. దానివల్ల మనం ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళినా, ఏ రంగంలోకి వెళ్ళినా మనం నెంబర్ 1 అవుతాం. కాబట్టి యూపీఎస్సీని 100% ఫాలో అవుతే, అంటే ఏదో పేరుకి అమ్మా నాన్న కోసం, ఎవరి కోసం నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నానని కాకుండా, మన కోసం మనం 100% ఎఫర్ట్ పెట్టి ప్రిపేర్ అవుతే లైఫ్లో ఖచ్చితంగా డౌన్ ద లైన్ 5 ఇయర్స్ 10 ఇయర్స్కి మనం చాలా గొప్ప స్థాయిలో సెటిల్ అవుతాం అన్నమాట మాత్రం నిజం. ఇంతవరకు యూపీఎస్సీని పూర్తి స్థాయిలో 100% డెడికేట్ అయ్యి ప్రిపేర్ అయ్యి దాని మీద కృషి చేసిన వాళ్ళు డౌన్ ద లైన్ చూస్తే మాత్రం దే ఆర్ ఆల్ ఇన్ గుడ్ జాబ్స్ అనమాట. లైఫ్లో చాలా పెద్ద పొజిషన్లోనే ఉన్నారు. ఇది యూపీఎస్సీ ప్రస్థానం. కాబట్టి యూపీఎస్సీ మనకు అందరిని ద్రాక్ష అని కాకుండా మనం ఎంతైనా దాన్ని సాధించవచ్చు అనేది మాత్రం అర్థం చేసుకుంటే బాగుంటుంది. దాంతోపాటు యూపీఎస్సీ లాంటి పెద్ద పెద్ద పరీక్షలు ఏం చేసేవాళ్ళు ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి. యూపీఎస్సీనే కాదు, కెరీర్ పాత్లో ఏ కెరీర్ అనుకున్నా నీ లైఫ్ ఇలా ఉండాలి, నీ విజన్ ఏంటి ముందే ఇప్పుడు డిసైడ్ చేసుకో. ఒక డైరీ రాసుకోండి. రాసుకుని డౌన్ ద లైన్ 2 ఇయర్స్కి నేను ఎలా ఉంటాను, మీరు ఏ రంగం ఎంచుకుంటే ఆ రంగంలో నిష్ణాతుల్ని ఒకసారి కన్సల్ట్ చేయండి. ఇట్లాంటి కెరీర్ పాత్ లాంటి ప్రోగ్రామ్స్లో ప్రతి రంగంలో ఎక్స్పర్ట్స్ వచ్చి మీకు ఆ రంగం ఎలా ఉంటుందో చెప్పడం వల్ల కూడా మీకు కొంత అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది, ఆ రంగం ఎలా ఉంటుందని. ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు కూడా వాడుకోండి. సో ఇవన్నీ కూడా మీకు మీ కెరీర్కి పునాదిరాళ్ళు అవుతాయి. సో ఇప్పుడు యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ యూపీఎస్సీకి సంబంధించి, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ సంబంధించి మీరు అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, యూపీఎస్సీకి ఏ విధంగా టైం టేబుల్, స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, అదే కదా మీ అనుమానం? ఓకే, యూపీఎస్సీ అనేది రోజుకి 2 గంటలు చదివితే పాస్ అయ్యే పరీక్ష కాదు. ఒక్కసారి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ నీ డ్రీమ్ అనుకున్నప్పుడు కనీసం 6-7 గంటలు యావరేజ్ని రోజుకి చదవాలి. చదువు అంటే కేవలం పుస్తకాలు బట్టి పట్టడమే కాదు, రకరకాల అంశాల పట్ల అవగాహన ఉండాలి. రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో పాత క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్, లాస్ట్ 20 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ తీసుకుని వాటిని ఫస్ట్ చూడాలి. రివర్స్ ఇంజనీరింగ్ అని ఒక టెక్నిక్ ఉంది. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ తీసుకుని చూస్తే మనకి ఇప్పుడు ప్రశ్నలు ఏ విధంగా వస్తాయో ఒక అవగాహన వస్తుంది అనమాట. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్తో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రోజు కనీసం 6-7 గంటల టైం టేబుల్ వేసుకుని ఎటువంటి బ్రేక్స్ లేకుండా జాగ్రత్తగా 2 సంవత్సరాలు చదివితే ప్రిపరేషన్ అయిపోతుంది. అండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూడటం, రెండోది డైలీ 2-3 గంటలు న్యూస్ పేపర్లు చదవటం, దాంతోపాటు ఎన్సీఆర్టీ పుస్తకాలు మొదట 2-3 నెలలు చదవటం వల్ల మీకు సబ్జెక్టులనే అవగాహన వస్తాయి. అప్పుడు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదివితే మంచిది. అంటే 2 సంవత్సరాల పాటు కనీసం 6-7 గంటలు ఓపిక్గా కూర్చుంటే సివిల్స్ పాస్ అవుతారు. అండ్ సివిల్స్కి నాకు తెలిసి టైం టేబుల్, దానికి సంబంధించి మేనేజ్మెంట్, ప్లానింగ్, అంతకంటే ఎక్కువ పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కలిస్తే ఈజీగా సక్సెస్ వస్తుంది. కాకపోతే చాలామంది ఆ సిలబస్ చూసిన తర్వాత, ఇందాక మీరే అన్నారు సివిల్ సర్వీసెస్ సిలబస్ మహాసముద్రం అని చెప్పి, సిలబస్ చూడటానికి ఒక్కొక్క చాప్టర్ పిహెచ్డి చేయొచ్చు. కానీ సివిల్ సర్వీసెస్ ఈజ్ సంథింగ్ లైక్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్. అంటే అన్నీ కొంత అవగాహన ఉండాలి. దేనిలో పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేయాల్సిన అవసరంలా. సివిల్ సర్వీసెస్ రీసెర్చ్ స్కాలర్స్ని ఎక్స్పెక్ట్ చేయదు. సివిల్ సర్వీసెస్ ఈ అభ్యర్థికి అన్ని అంశాల పట్ల అవగాహన ఉందా లేదా చూస్తుంది అనమాట. కాబట్టి బేసిక్ బుక్స్ తీసుకోండి, ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకోండి, తర్వాత పాత క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి, డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి. ఉదాహరణకి ఇప్పుడు ఉక్రెయిన్ మీద దాడి జరుగుతోంది, దానికి సంబంధించి మీకు బ్లాక్ సీ ఏంటి, దాని బార్డర్స్ ఎక్కడున్నాయి, ఇవన్నీ. అలానే నిన్న మొన్న బాగా న్యూస్లోకి వచ్చిన అంశాలు ఉన్నాయి. ఉదాహరణకి యుఎన్హెచ్ఆర్సీలో రష్యాకి వ్యతిరేకంగా ఓటింగ్ జరిగింది. దీని మీద యుఎన్హెచ్ఆర్సీ అంటే ఏంటి, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అంటే ఏంటి,
అదేవిధంగా మీరు చూస్తే ఇప్పుడు ఈరోజు హనుమాన్ జయంతి జరుగుతుంది. అసలు మనం హనుమాన్ జయంతి అనేది ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? ఈరోజు మహావీర్ జయంతి జరుగుతుంది. మహావీర్ జయంతికి ఒక విశిష్టత ఏంటి? యూపీఎస్సీలో పండగల గురించి కూడా మనకు తెలియాలి. జస్ట్ మనకి హనుమాన్ జయంతి, మహావీర్ జయంతి అనే కాదు. అసలు ఆ జయంతిని ఎందుకు జరుపుకుంటాం? ఆ పండుగ వెనకాల విశిష్టత ఏంటి? ఇండియాలో ఎన్ని రకాల పండుగలు ఉన్నాయి? ఇవన్నీ కూడా ఈ ప్రతి అంశం యూపీఎస్సీ సిలబసే. ప్రతిదీ మన చుట్టూ జరిగే ప్రతి అంశం మన సిలబస్ అనమాట. కాబట్టి వీటిని జాగ్రత్తగా పరిశీలనగా చేసుకుంటే 2 సంవత్సరాలు చదివితే సక్సెస్ వస్తుంది. మెయిన్గా సివిల్ సర్వీసెస్ మేజర్గా పోవడానికి కారణం ఏంటంటే 2 నెలలు బాగా చదువుతారు, తర్వాత 2-3 నెలలు ఆపేస్తారు, మళ్ళీ గుర్తొస్తుంది, మళ్ళీ 2 నెలలు బాగా చదువుతారు. అలా చేస్తే 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా పడుతుంది. సో సివిల్ సర్వీసెస్ అనేది ఒక ఎడిక్షన్ లాంటిది. అది ఎన్ని సంవత్సరాలు చదివినా అది వదలదు. కాబట్టి 2-3 ఇయర్స్లో కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అంటే మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, అంటే మధ్యలో బ్రేక్స్ ఇవ్వకూడదు. బ్రేక్స్ ఇస్తే మనకంటే ముందు వెళ్ళిపోతారు. ఇదంతా కుందేలు తాబేలు కథ మీరు వినే ఉంటారు. సేమ్ అలానే అనమాట. కుందేలు ఫాస్ట్గా పరిగెత్తి నిద్రపోతూ ఉంటుంది. అలా కాకుండా జాగ్రత్తగా రోజు కొంచెం కొంచెం అర్థం చేసుకుంటూ లేయర్ బై లేయర్ నాలెడ్జ్ ఫామ్ చేసుకుంటూ వెళ్తే సక్సెస్ తేలిగ్గా వస్తుంది. ఓకే, సివిల్ సర్వీసెస్కి స్టాండర్డ్ పుస్తకాలు. ఇప్పుడు పాలిటీ, మనకి పాలిటీ అనే సబ్జెక్ట్కి డిడి బస్సు, సుభాష్ కాశ్యప్, తర్వాత పాలిటీ సబ్జెక్ట్కే ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ బిఎల్ ఫాడియా. సివిల్ సర్వీసెస్ పాలిటిక్స్ సంబంధించి లక్ష్మీకాంత్ మెటీరియల్. లక్ష్మీకాంత్ అనేది ఒక కంపైలేషన్. ఇవి పాలిటీకి. తర్వాత హిస్టరీకి ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలి. స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియా చదవాలి. తర్వాత తమిళనాడు స్కూల్ టెక్స్ట్ బుక్స్ కూడా బాగానే ఉంటాయి హిస్టరీకి. తర్వాత హిస్టరీకి సంబంధించి బిపిన్ చంద్ర ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ బిపిన్ చంద్ర. తర్వాత జాగ్రఫీలో మాజిద్ హుస్సేన్ అనే పుస్తకం, తర్వాత జాగ్రఫీ గోచింగ్ లియాంగ్. తర్వాత జాగ్రఫీ సబ్జెక్ట్లో ఖచ్చితంగా 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎన్సీఆర్టీ పుస్తకాలు చదివిన తర్వాతే జాగ్రఫీ కంప్లీట్ అయినట్లు లెక్క. 8th క్లాస్ టు 12th క్లాస్. దాంతోపాటు 2 రకాల అట్లాస్లు కూడా కొనుక్కోవాలి జాగ్రఫీ సంబంధించి. 2 వెరైటీస్ ఆఫ్ అట్లాస్ అనమాట. 2 రకాల అట్లాస్ కూడా జాగ్రఫీకి సంబంధించి ఉంచుకోవాలి. తర్వాత హిస్టరీకి వచ్చేటప్పటికి హిస్టరీకి కూడా ఒక్కసారి ఎన్సీఆర్టీస్ ఒక్కసారి రివిజన్ చేయాలి. హిస్టరీ ఎన్సీఆర్టీ రివిజన్ చేసిన తర్వాత మనం ఈ తమిళనాడు స్కూల్ టెక్స్ట్ బుక్స్ బిపిన్ చంద్ర. తర్వాత ఎకానమీకి రమేష్ సింగ్ అనే పుస్తకం. పాత రోజుల్లో అయితే స్టాండర్డ్ బుక్ అవుతుంది దత్తా అండ్ సుందరం. రమేష్ సింగ్ ఒకటి, దత్తా అండ్ సుందరం ఒకటి, ఉమా కపిల పుస్తకం ఒకటి. ఇవన్నీ బాగుంటాయి. ఉమా కపిల, దత్తా అండ్ సుందరం అని. సైన్స్ అండ్ టెక్నాలజీకి టాటా మెగ్రల్ వాళ్ళ రవి అగ్రహారి అని రాసిన పుస్తకం అనమాట. రవి అగ్రహారి సైన్స్ అండ్ టెక్నాలజీ. అది ఇప్పుడు బాగా పాపులర్ అయింది. ఆ బుక్ బాగుందంట. తర్వాత ఎన్విరాన్మెంట్ ఎకాలజీ బయోడైవర్సిటీకి ఒకటి శంకర్ ఐఏఎస్ అకాడమీ వాళ్ళ పుస్తకం. పాత రోజుల్లో అంటే లాస్ట్ 4 ఏళ్ల వరకు అది చాలా బాగా క్వశ్చన్స్ వచ్చాయి. అయితే ఎన్విరాన్మెంట్ సంబంధించి ఐసీఎస్సి స్కూల్ టెక్స్ట్ బుక్స్ కూడా, ఐసీఎస్సి వాళ్ళ 8th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు స్కూల్ టెక్స్ట్ బుక్లు కూడా చదివితే బాగుంటుంది ఎన్విరాన్మెంట్ సంబంధించి. దాంతోపాటు ఎన్విరాన్మెంట్ సంబంధించి కూడా టాటా మెగ్రల్ వాళ్ళ రవి అగ్రహారి బుక్ ఎన్విరాన్మెంట్ సంబంధించి కూడా అది కూడా బాగుంటుంది. తర్వాత మనకి కరెంట్ అఫైర్స్ అనేవి ఏ పుస్తకాల మీద ఆధారపడే దానికన్నా గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉంటాయి. గవర్నమెంట్ వెబ్సైట్స్ అంటే పిఐబి వెబ్సైట్ అని ఉంటుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళ వెబ్సైట్ ఒకటి. తర్వాత ఒక ఎన్జిఓ ఉంటుంది PRS.org వాళ్ళది కూడా చాలా బాగుంటుంది. దాంతోపాటు ఖచ్చితంగా 2 నేషనల్ న్యూస్ పేపర్స్ ఖచ్చితంగా చదవాలన్నమాట. సో ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించి రోజు మన న్యూస్ పేపర్స్ మనం రాసుకోవాలి. 2 నేషనల్ చదవాలి, రోజు న్యూస్ పేపర్స్ రాసుకోవాలన్నమాట. తర్వాత మనం దీనికి గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ సంబంధించి చాలా ఇంపార్టెంట్, ఇది నోట్ చేసి పెట్టుకోండి. ప్రతి మినిస్ట్రీ ఉంటుంది కదా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్,
మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇలా ప్రతి మినిస్ట్రీ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రతి మినిస్ట్రీ స్కీమ్స్ ఏంటి, ఆ మినిస్ట్రీ పనితీరు గురించి ఆ మినిస్ట్రీ యొక్క యాన్యువల్ రిపోర్ట్ ఉంటుంది. ఆ యాన్యువల్ రిపోర్ట్ కూడా తీసుకుని చూస్తే మనకి ఇంకా బాగా అవగాహన వస్తుంది అనమాట. గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది, ఏ స్థాయిలో పనిచేస్తుంది అనేది కూడా మనకు అవగాహన వస్తుంది. తర్వాత మనకి ఇండియా ఇయర్ బుక్ అని చెప్పి ఒక పుస్తకం వస్తుంది. ప్రతి ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేస్తారనమాట ఇండియా ఇయర్ బుక్. ఇండియా ఇయర్ బుక్ ఒకసారి రివిజన్ చేస్తే బాగుంటుంది. ఎకనమిక్ సర్వే, ఆర్థిక సర్వే చూసుకోవాలి, బడ్జెట్ చూసుకోవాలి. చెప్తున్నాను, ఆర్థిక సర్వే చూసుకోవాలి, బడ్జెట్ చూసుకోవాలి. ప్రతి ఇయర్ బడ్జెట్లో ఉన్న స్కీమ్స్ కానీ అన్నీ చూసుకోవాలి. తర్వాత టైం ఉంటే యోజన కురుక్షేత్ర, ఇవన్నీ చదవమని అర్థం కాదు. ఎవరు ఇవన్నీ చదవలేరు మనుషులు అనేవాళ్ళు. వీటిలో కొన్ని చాప్టర్స్ కొంతవరకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సివిల్స్ పాస్ అవ్వాలంటే ఇన్ని పుస్తకాలు చదివేస్తే వాళ్ళు పాస్ అయ్యారు అనుకోవద్దు. ఎవరు ఇన్ని చదవలేరు. వీటిలో వీలైనన్ని కొంతవరకు మనకు అవసరమైనన్ని అంతవరకే చదవాలి. ప్రతిదీ చదివేసుకుంటూ పోతే, అనవసరమైనవి కూడా చదువుకుంటూ పోతే మనకు సక్సెస్ అవ్వమన్నమాట. ఓకే, ఇది. దీంతో పాటు సీసాట్కి లాస్ట్ 10 years యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ మొత్తం ప్రాక్టీస్ చేయాలి. మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలి. సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్కి లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్స్, మాక్ టెస్ట్లు ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో ఇలా చేస్తూ పోతే ఈజీగా సక్సెస్ వస్తుంది. ఇది కాకుండా చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఎస్సే రైటింగ్ ఎలా రాయాలి, మెయిన్స్లో ఎస్సేస్ ఎలా రాయాలని. ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను. హిందూ పేపర్ లాంటి పేపర్, ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎక్స్ప్లెయిన్డ్ అనే కాలం, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎడిటోరియల్స్, ఇవి తీసుకుని ఏం చేస్తారంటే అవి చదివి చూడకుండా రాయండి. చూడకుండా రాస్తూ ఉంటే మీకు రైటింగ్ ప్రాక్టీస్ అలవాటు అవుద్ది. తర్వాత కరెక్షన్ చేసుకోండి. ఫస్ట్ 2-3 months మీరు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ చదివి ఆర్టికల్ చూడకుండా రాయడానికి ట్రై చేయండి. ఒక చిన్న పారా, ఒకటే రోజు మొత్తం అన్నీ రాసేయడానికి ట్రై చేయొద్దు. ఫస్ట్ రోజు ఒక పేజ్, అలా రోజుకి 5-6 పేజీలు కనుక తీసుకురాగలిగితే మీకు సక్సెస్ వచ్చేస్తుంది. అలా ఫస్ట్ 3 months చేయండి. తర్వాత టెస్ట్ సిరీస్లు రాయండి. ఫస్ట్ 3 నెలలు మీకు సొంతంగా ముందు న్యూస్ పేపర్ చూసుకుని ఆర్టికల్స్ మీద కొంచెం దృష్టి పెట్టి రాయండి, సరిపోతుంది. తర్వాత జనరల్గా యూపీఎస్సీ కొన్ని ఫేవరెట్ ఏరియాస్ ఉంటాయి, అవి కూడా ఐడెంటిఫై చేయాలి. పిఎస్ఎల్వి అంటే ఇస్రో వాళ్ళ శాటిలైట్స్ కానీ, నాసా కానీ, లేకపోతే ఎన్విరాన్మెంట్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఐయుసిఎన్ లిస్టులు కానీ, లేకపోతే ఫండమెంటల్ రైట్స్ సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ, కాన్స్టిట్యూషన్ సంబంధించి పార్లమెంటరీ టర్మినాలజీ కానీ, ఇట్లాంటివన్నీ కొన్ని యూపీఎస్సీ ఫేవరెట్ ఏరియాస్ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయంటే మనం ఓల్డ్ పేపర్స్ బాగా చూస్తే ఇవన్నీ మనకి చాలా జాగ్రత్తగా అర్థమవుతాయి అన్నమాట. యూపీఎస్సీకి సంబంధించి మొత్తం ప్రిలిమ్స్ మెయిన్స్ ప్రిపేర్ అయిన తర్వాత అటెంప్ట్ ఇవ్వాలి. ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్య 2-3 నెలలు గ్యాప్ మాత్రమే ఉంటుంది కాబట్టి రివిజన్ అనేది మాత్రమే చేయగలం. పూర్తిగా సబ్జెక్టులు రైటింగ్ ప్రాక్టీస్ అనేది గ్యాప్లో నేర్చుకోలేం. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రిలిమ్స్ మెయిన్స్ ప్రిపేర్ అయిన తర్వాత ప్రిలిమ్స్ అటెంప్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఇమీడియట్గా 50 రోజుల ప్రిలిమ్స్ పాస్ అవుతాను, నెలలో మెయిన్స్ పాస్ అవుతాను, ఇలా కాదు. లాస్ట్ 1 year నుంచి, అంటే ఎప్పుడైతే 2023లో అటెంప్ట్ ఇద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఇప్పటి నుంచి ప్రిలిమ్స్ మెయిన్స్ రైటింగ్ ప్రాక్టీస్ ఒక రౌండ్ మొత్తం అయిపోవాలి. జనవరి తర్వాత ఓన్లీ ప్రిలిమ్స్ చదువుకోవాలి. జూన్లో ప్రిలిమ్స్ రాసిన తర్వాత మెయిన్స్కి ఇంకొకసారి రైటింగ్ ప్రాక్టీస్ చేసుకోగలగాలి. అంటే సిలబస్ అనేది మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముందే మెయిన్స్ కూడా కంప్లీట్ అయిపోవాలి. సో ప్రిలిమ్స్కి 3 నెలలు ఎక్స్క్లూజివ్గా పెట్టుకోవాలి. అంటే ఉదాహరణకి జూన్లో ప్రిలిమ్స్ ఉందనుకోండి, జనవరి ఫిబ్రవరి కల్లా మీ ప్రిపరేషన్ మొత్తం అయిపోవాలి. ఫిబ్రవరి నుంచి ఓన్లీ ప్రిలిమ్స్కి ఎక్స్క్లూజివ్గా పెట్టుకోవాలి. అండ్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి రైటింగ్ ప్రాక్టీస్ మాత్రమే, 2వ రౌండ్ రివిజన్కి మాత్రమే టైం ఉంటుంది. ఒక రౌండ్ రైటింగ్ ప్రాక్టీస్ రివిజన్ అనేది ప్రిలిమ్స్కి ముందే అయిపోవాలి, మెయిన్స్కి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు ముందు మీరు బేసిక్స్ మీరు సొంతంగా చదువుకోండి. బేసిక్స్ చదువుకున్న తర్వాత మీ కోచింగ్ వల్ల ఉపయోగం ఏంటి, కోచింగ్ వల్ల నష్టాలు ఏంటో ఒకసారి చెప్తాను. కోచింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఒక స్ట్రీమ్ లైన్లో ఉంటారు, చాలా పెద్ద టీం ఉంటుంది మీ చుట్టూ, అండ్ టీచర్స్ కొంత అవగాహన ఇస్తారు. కానీ కోచింగ్ వల్ల ఎవరు సివిల్స్ పాస్ అవ్వరు. కోచింగ్ అనేది ఒక ఎక్స్పర్ట్ ఇదే అనమాట. సివిల్స్ అనేది మాత్రం చాలా పెద్ద ఇది. కాబట్టి ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఏ కోచింగ్ అయినా సరే, ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఏ కోచింగ్ అయినా మనం పూర్తి స్థాయిలో ఒక్కసారి ఒక రౌండ్ ప్రిపేర్ అయిన తర్వాత తీసుకున్నందువల్ల బెటర్గా ఉంటుంది. ఏదైనా బాగానే ఉంటుంది, ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఏదైనా బాగానే ఉంటుంది. కానీ ఫిజికల్ క్లాసెస్ అంతా ఆన్లైన్కి అంత, అంటే క్లాస్ రూమ్లో కూర్చొని నేర్చుకునేంత ఆన్లైన్లో టీవీ చూసినట్టే ఉంటుంది కదా, ఎంత బాగా చెప్పినా. సో క్లాస్ రూమ్ ఈజ్ ఆల్వేస్ అడ్వాంటేజెస్. క్లాస్ రూమ్లో ఉన్న బెనిఫిట్ ఇంక దేనిలో ఉండదు. యు ఆర్ టూ యంగ్, ఫస్ట్ మీ సబ్జెక్ట్ చదువుకో. ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత
అప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్ చదువు. ఇప్పుడేమో మీ క్లాస్ టెక్స్ట్ బుక్స్. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్కూల్ టెక్స్ట్ బుక్స్ చదువుకుని రోజు న్యూస్ ఫాలో అవ్వు. తర్వాత 10th ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత అప్పుడు ఒకసారి ఇలాంటి డౌట్ అడుగు, ఆన్సర్ చెప్తాను. ఓకే, ఈలోపు న్యూస్ పేపర్ చదువుకో, అట్లాస్ బాగా ఫాలో అవ్వు. తర్వాత రోజు జరిగే కరెంట్ అఫైర్స్ అవన్నీ న్యూస్ విను బాగా. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయి, చిన్న చిన్న ఎస్సేస్ రాయి. నీ చుట్టుపక్కల జరిగే అంశాలు ఉంటాయి కదా, చైల్డ్ లేబర్ కానీ, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కానీ, ఇలాంటి వాటి మీద ఎస్సేస్ రాయి. ఇప్పుడు మనం 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ జరుపుకుంటున్నాం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, ఇట్లాంటివి ఇవన్నీ చేయొచ్చు. ఓకేనా? ఆల్ ద బెస్ట్ అమ్మ. చెప్పండి అమ్మ. హౌ టు చూస్ ఆప్షన్. సివిల్ సర్వీసెస్లో రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. 2-3 అంశాలను చూసుకుని ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి. ఒకటి, ఆ సబ్జెక్ట్ పట్ల మనకుండే ఇంట్రెస్ట్. రెండోది, ఆ ఆప్షన్ మనం కనుక చూస్ చేసుకుంటే మెయిన్స్ అప్పుడు మనకి ఎవరైనా మెంటర్ ఉంటారా. చాలామంది లాస్ట్ ఇయర్ ఆప్షన్ బాగా స్కోర్ అయిందా, లాస్ట్ ఇయర్ ఆప్షన్ బాగా స్కోర్ కాలేదా, ఇవి చూసి ఆప్షన్ చూస్ చేసుకుంటారు. ఇది చాలా తప్పు పద్ధతి. నెక్స్ట్ ఇయర్ ఏ ఆప్షన్ బాగా స్కోర్ అవుద్దో ఎవరు చెప్పలేరు. కాబట్టి చుట్టుపక్కల ఉండే రూమర్స్ వినకుండా మీకు నచ్చిన, మీ మనసుకి ఇష్టం ఉన్న ఆప్షన్, ఆ సిలబస్ మీకు ఇష్టం ఉండాలి. రెండోది, మీకు మంచి టీచర్ ఉండాలి. మూడోది, మంచి మెటీరియల్ ఉండాలి. ఈ 3 ఉన్న ఏ ఆప్షన్ అయినా తీసుకోవచ్చు. సో దేర్ ఆర్ 3 things: మన ఇంట్రెస్ట్, మన మెంటర్, మన మెటీరియల్. ఈ 3 ఉంటే చాలు. ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ రోజు ఒక చిన్న పారాతో స్టార్ట్ చేయండి. మీరు ఏదైనా న్యూస్ పేపర్ చదివి ఆ టాపిక్ని చూడకుండా రాయండి. స్లోగా సాయంత్రంకి అదే టాపిక్ మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి. అప్పుడు అర్థమవుతుంది మీరు ఎంత బాగా రాస్తున్నారు అనేది. స్లోగా 2-3 నెలలు కంటిన్యూస్గా రాయండి. 3వ నెలకి కనీసం 5 పేజీలు రాయాలి. అలా ఒక 6 నెలల పాటు డైలీ 5 pages ప్రాక్టీస్ చేస్తే 50% మీ రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. రోజు ఒక 5 ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకోవటం, న్యూస్ పేపర్లో సెంటెన్స్లు ఎలా రాస్తున్నారో చూసి నేర్చుకోవటం, న్యూస్ పేపర్లో సెంటెన్స్లు ఎలా ఉన్నాయి, ఇంగ్లీష్ వర్డ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసి నేర్చుకోవడం వల్ల కూడా ఇంగ్లీష్ రైటింగ్ ప్రాక్టీస్ పెరిగిపోద్ది అనమాట. దాంతోపాటు థింక్ ఇన్ ఇంగ్లీష్, టాక్ ఇన్ ఇంగ్లీష్. ఏం ఆలోచించినా ఇంగ్లీష్లో ఆలోచించండి, మాట్లాడటం కూడా ఇంగ్లీష్లో మాట్లాడండి. ఆటోమేటిక్గా అది కూడా అలవాటు అయిపోతుంది. అమ్మ, డైలీ న్యూస్ పేపర్ చదివిన తర్వాత నీకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తే అది ఫస్ట్ 2-3 నెలలు నీ ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకో. నీకు ఏది ఇంపార్టెంట్ అనిపించినా పర్లేదు. అంటే నాకు అన్నీ ఇంపార్టెంట్ అనిపిస్తున్నాయి అంటే నీకు ఇంపార్టెంట్ అనిపించిన వాటిలో 5 ఇంపార్టెంట్ చూస్ చేసుకుని అవి రాయి. అలా 3 months అయిన తర్వాత ఉదాహరణకి నాది ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, బాలలత CSBIS అకాడమీ అని. ఆ గ్రూప్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పెడుతుంటాం. ఆ హెడ్డింగ్స్ చూడు, ఎటువంటి హెడ్డింగ్స్ ఉన్నాయో చూడు. ఆ హెడ్డింగ్నే తీసుకుని మళ్ళీ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వు. ఫస్ట్ నీకు నువ్వు 3 నెలలు ప్రాక్టీస్ చేయి. తర్వాత ఎవరిదన్నా టెలిగ్రామ్ గ్రూప్ కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ చూసుకుంటూ వాళ్ళు ఏం చెప్తున్నారో ఆ విధంగా ప్రాక్టీస్ చేయి. అలా అలవాటు అయిపోతుంది. ఓకే, చేయొచ్చమ్మా, ఖచ్చితంగా చేయొచ్చు. మెయిన్స్ ఇంగ్లీష్లో రాసుకుని ఇంటర్వ్యూకి నేను తెలుగులో మాట్లాడతాను, ఇంటర్వ్యూకి నేను తెలుగులో మాట్లాడతాను అని చెప్పి మీరు మెయిన్స్ అప్లికేషన్లో రాయొచ్చు అనమాట. యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు ఆల్సో. తెలుగులో కూడా నేను ఇంటర్వ్యూలో మాట్లాడవచ్చు, ఆ ఫెసిలిటీ ఉంది. అక్కడ ట్రాన్స్లేటర్ ఉంటారు. నువ్వు ఏదైతే తెలుగులో చెప్తున్నావో అది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్తారనమాట. సో నువ్వు మెయిన్స్ మొత్తం కావాలన్నా తెలుగు మీడియం రాయొచ్చు, ఇంటర్వ్యూ తెలుగు మీడియంలో చేయొచ్చు. కానీ మెయిన్స్లో నేను ఒక పేపర్ ఇంగ్లీష్లో రాస్తాను, ఇంకో పేపర్ తెలుగులో రాస్తాను, అలా కుదరదు. రాస్తే అన్నీ తెలుగు మీడియం రాయాలి, లేకపోతే ఇంగ్లీష్ మీడియం రాయాలి. కానీ మెయిన్స్ క్వశ్చన్స్, ప్రిలిమ్స్ క్వశ్చన్స్ మాత్రం ఇంగ్లీష్లో, హిందీలో ఉంటాయి, తెలుగులో ఉండవు. క్వశ్చన్ పేపర్ మాత్రం ఇంగ్లీష్లో, హిందీలో ఉంటుంది, తెలుగులో ఉండదు. గుర్తుపెట్టుకోండి. అది ఎవరికి తెలియదు. కాకపోతే CSAT క్వాలిఫై కాకపోతే నీ రిజల్ట్ బయటికి రాదు అసలు. సో CSAT ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. CSAT క్వాలిఫై కాకపోతే GSలో నీకు ఎక్కువ మార్క్స్ వచ్చినా నీ మార్క్స్ని అసలు తీరు, నీకు నేను మెయిన్స్ క్వాలిఫై చేయరు. కాబట్టి CSAT కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి. ఓకే, సో కోచింగ్ అనేది సివిల్ సర్వీసెస్కి ఒక సపోర్ట్ సిస్టమ్. కోచింగ్ చేసిన వాళ్ళు పాస్ అయ్యారు, కోచింగ్ లేకుండా కూడా పాస్ అయ్యారు. కంపల్సరీగా కోచింగ్ ఉంటే పాస్ అవుతారని నేను చెప్పను. కాకపోతే ఒక 2-3 సంవత్సరాల పాటు మనం ఒకే పాత్లో ఉన్నప్పుడు కోచింగ్ ఉంటే అది ఒక సపోర్ట్ సిస్టమ్. ఒక 10 to 20% కోచింగ్ యూజ్ అవుతుంది, మిగతా పడాల్సిన కష్టం మనమే. కోచింగ్లో మీకు పీర్ గ్రూప్ ఉంటుంది, టీచర్స్ ఉంటారు, కొంతవరకు ఆ సపోర్ట్ ఉంటుంది. కానీ సబ్జెక్ట్ ఎక్కువగా మనమే చదువుకోవాలి. రెండో అంశం, ఆన్లైన్ ఆఫ్లైన్లో నా దృష్టిలో ఆఫ్లైన్ కోచింగ్ బెటర్. దానికి రాలేని పక్షంలో ఆన్లైన్. ఎందుకంటే టీచర్, క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ వేరు, ఎన్విరాన్మెంట్ వేరు, ఆన్లైన్ ఎన్విరాన్మెంట్ కొంచెం తేడా ఉంటుంది. తర్వాత మూడో క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగావమ్మా నువ్వు? 1 year ఎలా గుర్తుపెట్టుకోవాలి? మన ఓన్ నోట్స్ రాసుకుంటే మనకు గుర్తుంటాయి. ఓన్ నోట్స్ రాసుకుని దాన్ని అనలైజ్ చేసుకుంటూ రివిజన్ చేస్తుంటే గుర్తుంటాయి.
ఎవ్రీడే మీ ఓన్ నోట్స్ మీరు రాసుకోండి, వారానికి ఒకసారి రివిజన్ చేసుకోండి, గుర్తుంటాయి. అది ఇది ఇది ఈ ఫోరం వేరు, ఆ ఫోరం వేరు. మీరు అక్కడ ఇన్స్టిట్యూట్ కాల్ చేసి అడగండి. ఇది ఇది ఓన్లీ ఫర్ గైడ్ లైన్స్ అనమాట. దిస్ ఇస్ నాట్ ఫర్ కోచింగ్. ఓకేనా? ఇది కంప్లీట్ డిఫరెంట్ ఫోరం. ఐఎమ్ రిప్రజెంటింగ్ ఇన్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఓకే, దిస్ ఇస్ నాట్ ఫర్ అడ్వర్టైజ్మెంట్. ఓకే, థ్యాంక్ యూ. అది రాంగ్. ఇంటర్మీడియట్లో నేను ఇంటిగ్రేటెడ్ కోచింగ్లు చదువుతాను, నేను అదంతా రాంగ్ కాన్సెప్ట్. నీకు ఇష్టమైనది తీసుకో. ఇంటర్మీడియట్ డిగ్రీలో నీకు ఇష్టమైనది తీసుకో. రోజుకు 2 hours సివిల్స్ మీద చదువుకో చాలు. 5 years కన్నా రోజుకు 2 గంటలు చదివితే అంతకన్నా మించింది లేదు. ఇంటర్మీడియట్ నుంచే సివిల్స్, ఈ మధ్య కొత్తగా ఒక కాన్సెప్ట్, ఎల్కేజీ నుంచే సివిల్స్. ఏం కాన్సెప్ట్లు అమ్మా ఇవన్నీ? రైట్ కాన్సెప్ట్స్ కాదు. మీరు డిగ్రీ అయిపోవాలి. కాకపోతే ఇంటర్ డిగ్రీ వరకు మాత్రం మీరు సివిల్స్ అవుదాం అనుకుంటే మొదటి నుంచే న్యూస్ పేపర్ రీడింగ్ కానీ, మొదటి నుంచి టెక్స్ట్ బుక్స్ రీడింగ్ కానీ ప్రాక్టీస్ చేయండి. బుక్ రీడింగ్ కానీ, రైటింగ్ ప్రాక్టీస్ కానీ, అవి ఉపయోగపడతాయి. ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అనేది చాలామందికి, ఆ పిల్లలకి ఆ ఏజ్లో మెచ్యూరిటీ కూడా రాదమ్మా, అర్థం చేసిన కెపాసిటీ కూడా రాదు. అది ఎంసెట్ లాంటి పరీక్షలకు పనికొస్తుంది కానీ సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్కి అంత పనికిరాదమ్మా. అలా ఏమీ లేదు. నేను BA డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. నేను సివిల్స్ 2 సార్లు పాస్ అయ్యాను. ఐఎమ్ BA డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే, నువ్వు ఎలా అక్కడ సమాధానం చెప్పావు, ఎంత చాకచక్యంగా ఉన్నావు, ఎంత డీసెంట్గా, నీ క్యారెక్టర్ ఎంత పర్ఫెక్ట్గా ఉందని చూస్తారు. నువ్వు IIT-నా, లేదా ఉస్మానియా యూనివర్సిటీయా, లేదా కాకతీయ యూనివర్సిటీయా, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీయా, లేకపోతే ఆదికవి అన్నయ్య యూనివర్సిటీ, ఇవి కాదు చూసేది. ఓకే, వాళ్ళ మీద క్వశ్చన్స్ అడుగుతారు. నీ యూనివర్సిటీలో నువ్వేం నేర్చుకున్నావు, నువ్వు ఎలాంటి కంట్రిబ్యూషన్ చేస్తావు, యాజ్ అ స్టూడెంట్ వాట్ ఈస్ అవర్ ఆస్పిరేషన్, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. కానీ నువ్వు వాటికి సరిగ్గా సమాధానం చెప్పాలి. కానీ నువ్వు IIT-లో చదివావు కాబట్టి ఎక్కువ మార్కులు అలా లేదు. IIT-లో చదివిన వాళ్ళకి ఎక్కువ మంది సివిల్స్ ఎందుకు పాస్ అవుతారు తెలుసా? వాళ్ళకి IIT-లోనే చదివే డిసిప్లిన్ అలవాటు చేస్తారు. ఆ చదవ రోజుకి 10 గంటలు కష్టపడిపోతే వాళ్ళు వెనకాల పడిపోతారు. ఆ పోటీలో వాళ్ళు చదువుతూ ఉంటారనమాట. మన దగ్గర ఏం చేస్తున్నారు మన పిల్లలు? ఎన్నిసార్లు క్లాసులు బంక్ కొడదామని ఆలోచిస్తున్నారు. ఇక్కడికి ఆ తేడా ఉండబట్టి ఇక్కడ తక్కువ పాస్ అవుతున్నారు. మీరు కూడా ఆ డిసిప్లిన్ తెచ్చుకోండి. ఆటోమేటిక్గా మీరు అందరూ IITiansని బీట్ చేస్తారు అంత డిసిప్లిన్తో చదివితే. స్టాండర్డ్ బుక్సా? సిలబస్ తీసుకుని సిలబస్లో చాప్టర్స్, స్టాండర్డ్ బుక్స్లో ఉన్న చాప్టర్స్ని కంపేర్ చేసుకుంటూ మనకు అవసరమైన చాప్టర్స్ చదివి నోట్స్ రాసుకోవాలి. ఒక చాప్టర్ ఫర్ ఎగ్జాంపుల్ 30 పేజీలు ఉందనుకోండి టెక్స్ట్ బుక్లో, దాన్ని ఒక పేజీ కుదించుకుని సినాప్టిక్ బుల్లెట్ పాయింట్స్ తయారు చేసి పెట్టుకుని ఆ పేజ్ చూస్తే ఆ చాప్టర్లో మీరు ఏం చదివారో మీకు అవగాహన వచ్చేటట్టు చేసుకుంటూ చేస్తే కంప్లీట్ అన్నట్టు లెక్క. జాబ్ని ప్రిపరేషన్ ఎలా మేనేజ్ చేయాలి? రోజుకి ఒక 5-6 hours టైం టేబుల్ వేసుకోవాలి. జాబ్ 8-9 hours ఉంటుంది. మిగతా టైం వేస్ట్ చేయకుండా 5-6 hours టైం టేబుల్ పెట్టుకుని ఆ టైంలో మన రూమ్లోంచి బయటకు లేకుండా చదివితే అయిపోతుంది. కాకపోతే జాబ్ చేసే వాళ్ళకి 2-3 ఏళ్ళు ఎక్స్ట్రా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా చదివే వాళ్ళకి 2 years పడితే, జాబ్ చేస్తూ చదివే వాళ్ళకి 3 years పడుతుంది. ఓకే, రోజుకి 5 hours ప్రాపర్ టైం టేబుల్ వేసుకోండి. సాటర్డే సండే 7-8 hours టైం టేబుల్ వేసుకోండి. ఆ టైం టేబుల్ ప్రకారం బయటికి రాకుండా తలుపేసి చదువుకుంటే జాబ్ చేసే వాళ్ళు కూడా సివిల్స్ కొట్టచ్చు. ఏం లేదమ్మా, జస్ట్ ఏ ఇష్యూ తీసుకున్నా దానిలో పొలిటికల్ ఆస్పెక్ట్ ఏంటి, సోషల్ ఆస్పెక్ట్ ఏంటి, ఎకనమిక్ ఆస్పెక్ట్ ఏంటి, హిస్టారికల్ ఆస్పెక్ట్ ఏంటి, కల్చరల్ ఆస్పెక్ట్ ఏంటి, సైకలాజికల్ ఆస్పెక్ట్ ఏంటి, ఇలా ఒక ఇష్యూ మీద. ఇంకో ఇష్యూ మీద స్టేక్ హోల్డర్ అప్రోచ్. అంటే ఒక సమస్య వచ్చింది, చైల్డ్ లేబర్ సమస్య ఉంది, గవర్నమెంట్ ఏం చేయాలి, సొసైటీ ఏం చేయాలి, NGOs ఏం చేయాలి, యూత్ ఏం చేయాలి, మీడియా ఏం చేయాలి. సో ఇట్లా 2-3 ఫ్రేమ్వర్క్స్ పెట్టుకోండి. అప్పుడు హోలిస్టిక్గా అన్ని ఆస్పెక్ట్స్లో చూసుకుంటే అర్థమైపోతుంది. మీరు సివిల్స్ టార్గెట్ అనుకున్న రోజు నుంచి ప్రిపేర్ అవుతే బెటర్. ఏది చేసుకుంటూనే సివిల్స్ ప్రిపేర్ అవుతాం బెటర్. అయిపోయిన తర్వాత ఫుల్గా కూర్చోవచ్చేమో కానీ ఇమీడియట్గా అయితే స్టార్ట్ చేయడం బెటర్. 25 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తే అన్నీ లేట్ అయిపోతాయి. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఇఫ్ యూ వాంట్ టు బీ ఇన్ సివిల్ సర్వీసెస్. నీకు సివిల్ సర్వీసెసే కావాలనుకుంటే వీలైనంత తొందరగా నీ జీవితంలో సివిల్స్ చదవడానికి స్టార్ట్ చేయి. అంతేగాని జీవితాన్ని పక్కన పెట్టాను అంటే డిగ్రీ చదవద్దు, ఇంటిగ్రేటెడ్ చదివేయండి, MA చదవద్దు ఇలా నేను చెప్పను. అవి చేస్తూనే సివిల్స్ ప్రిపేర్ అవ్వండి. పొలిటికల్ సైన్స్లో 4 పార్ట్లు ఉంటాయి. 2 పేపర్స్ 4 పార్ట్లు. పేపర్ 1 పార్ట్ A పొలిటికల్ థీరీస్, పొలిటికల్ అప్రోచెస్, పొలిటికల్ ఐడియాలజీస్ అండ్ పొలిటికల్ థింకర్స్. పొలిటికల్ థింకర్స్లో వెస్ట్రన్ పొలిటికల్ థాట్, ఇండియన్ పొలిటికల్ థాట్. అసలు పేపర్ 1 పార్ట్ A కంప్లీట్ చేస్తే 50% పొలిటికల్ సైన్స్ అయిపోయినట్టే. పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పార్ట్ Bలో ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఉంటాయి. పొలిటికల్ సైన్స్ పేపర్ 2 పార్ట్ Aలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ కంపారిటివ్ పాలిటిక్స్ ఉంటాయి. పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పార్ట్ Bలో ఇండియా అండ్ వరల్డ్ ఉంటుంది. అంటే అంతర్జాతీయ సంబంధాలు, భారతదేశం ఇతర దేశాలతో సంబంధాలు, ఇతర అంతర్జాతీయ సంస్థలతో సంబంధాలు. ఓకే, ఇది కంప్లీట్ చేసుకోవాలి ఫస్ట్. పేపర్ 1 పార్ట్ A, పేపర్ 1 పార్ట్ B, పేపర్ 2 పార్ట్ A, పేపర్ 2 పార్ట్ B. సిలబస్ ఇది.
పేపర్ 1 పార్ట్ బేలో పార్ట్ ఏ అనేది పొలిటికల్ థీరీస్, ఐడియాలజీస్, అప్రోచెస్, థింకర్స్. ఇది కోర్ పార్ట్ అనమాట. దీన్ని ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటే ధైర్యం వచ్చేస్తుంది.